హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలకి స్కూల్లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోయినాయి అని, ఇచ్చిన నెల రోజుల్లోనే చినిగిపోయినాయని, ఎందుకు బ్యాగులు నాసిరకం బ్యాగులు ఇవ్వటం వల్లే చినిగిపోయాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో తిరుగుతున్న కొన్ని వీడియోలు మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు కరప్షన్ అనేది నాసిరకం అంటే మరి కరప్షన్నే. నిజం మాట్లాడితే కరప్షన్ గురించే మాట్లాడే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనందరి కరప్షను, అవినీతి, స్కామ్ చేశారని మాట్లాడే అర్హత ఓటర్కి అసలు లేదండి. ఎలక్షన్ టైంలో 2,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి 2,000 రూపాయలు పంచుకొని పోయి ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెడతాడు. 50 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యే ఆయనకేం ఊరికే సరదాగా వచ్చి మీ ఇంటికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాడా? ఇది ఇలానే గెలిచిన తర్వాత బ్యాగులు, చెడ్డీలు మొత్తం చింపేస్తూ ఉంటారు. ఓకే, 50 కోట్లు ఇచ్చిన వదలరు కదండి మిమ్మల్ని. ఇప్పుడు బ్యాగులు చింపుతారు, తర్వాత చొక్కాలు చింపుతారు, తర్వాత మీ చెడ్డీలు కూడా చింపుతారు. ఓకే, మీరు డబ్బులు తీసుకొని ఓటు వేయటం ఎందుకు? తర్వాత మా బ్యాగులు చిరిగిపోయినవి అవి అని చెప్పి గొడవలు చేయటం ఎందుకు? ఇప్పుడైనా సరే ఓటర్లో మార్పు వచ్చిన రోజు ఇవన్నీ మనం అరికట్టగలం. అంతవరకు ఇది తప్పు అని చెప్పగలం. అంతవరకే నేను కూడా అదే చేస్తున్నాను. ఇదేదో స్కామ్ జరిగిందని చెప్పడం వరకే మన బాధ్యత. అంతవరకు చెబుతున్నాను నేను. ఇప్పుడు ఇది చూడండి, కొన్ని వీడియోస్ తిరుగుతున్నాయి. చూడండి, సరేనండి. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఎలక్షన్స్ అన్అఫీషియల్గా జరిగాయి. ఇవన్నీ అన్నిటి కూడా రికార్డులు ఉండవు. అన్అఫీషియల్గా డబ్బులు ఖర్చు పెడతారు, 30-40 కోట్లు ఖర్చు పెడతారు, స్కామ్ చేస్తారు. రాగానే చేస్తారు. మరీ దారుణమైన స్కామ్ చేయకూడదు కదా. దారుణమైన స్కామ్ అనేది చేయకూడదు. ఓకే, ఇచ్చిన నెల రోజుల్లో బ్యాంకులు చినిగిపోయినాయి అంటే ఎందుకు చినిగిపోయి ఉండొచ్చు అనేది మనకు తెలియదు. పాసిబిలిటీ అక్కడ ఏదో అవినీతి జరిగితేనే కదా ఈజీగా చినిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కనీసం ఆ కాంట్రాక్టర్, బ్యాగులు ఇచ్చిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటాడో అతను వారంటీ గ్యారంటీలు ఏమి ఇవ్వరా అండి? వాళ్ళు పిల్లలకి ఇదిగోరా బాయ్ 3 నెలల్లో చినిగిపోతే నేను కొత్త బ్యాగ్ ఇస్తానో. కాంట్రాక్ట్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మన ఇంటి కోసం ఏదో ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో, బ్యాగో ఏదో కొనటానికి పోతాం షాప్లోకి. మనం అడిగే ఫస్ట్ ప్రైస్ వారంటీ గ్యారంటీ. చినిగిపోతే ఏం చేయాలి? ఇవి కదా మనం అడుగుతాము. అలాగా స్కూల్ పిల్లలకి బ్యాగులు కొనేటప్పుడు కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ పెట్టుకోరా. కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్కి ఇదిగా నువ్వు ఇచ్చిన నెల రోజుల్లో చినిగిపోతే నీకు తిరిగి ఇచ్చేస్తాను, నువ్వు కొత్త బ్యాగ్ ఇవ్వాలని ఎట్లాంటి రూల్స్ ఏం పెట్టరా? పెట్టలేదనే కదా అర్థం. సరే, తిరిగి కొత్త బ్యాగ్ కనీసం కుట్టిస్తాను, ఏమంటే చినిగిపోతే నెల రోజుల్లో తీసుకురండి, కుట్లేసి ఇస్తాను, కనీసం ఏదో ఒకటి ఉండాలి కదండి. ఏమీ లేదు అని అర్థం. ఏదో బ్యాగులు ఇచ్చారు, చినిగిపోయినాయి, నెల రోజుల్లో చినిగిపోయినాయి అంట బ్యాగులు మొత్తం. అవి అలా పోతా ఉన్నాయి. చూడండి, ఇంకా బ్యాగ్ బాగానే ఉంది వీటిది. ఇది మొత్తం పోయింది. ఇది చూడు, కుట్లన్నీ వచ్చి దారాలు మొత్తం బయటకు వచ్చేసినాయి అనమాట. ఇంకలేదు, ఈ బ్యాగ్ మొత్తం పోయింది. ఇచ్చి 4 రోజులు కూడా కాలేదు ఈ పిల్లలకి ఇచ్చి. పెద్దగా ఫుల్గా ఇది చూడండి. ఈ బ్యాగ్లో ఎక్కువ బుక్స్ ఉన్నాయని కూడా మనకి కనిపించట్లేదు. బుక్స్ ఉంటే ఇది బయటికి రావాలి. చినిగిపోయిన బ్యాగ్లో ఫుల్ ఓవర్లోడ్ బుక్స్ ఉంటే ఇన్ని పుస్తకాలు కనబడాలి. ఇది ఎంతవరకే ఉన్నాయి. చాలా క్వాలిటీగా ఉన్నాయని చెప్పారు బ్యాగులు. ఇదిగో చూడండి, ఇది బుక్స్. ఇదిగో ఇదంతా కూడా డల్గా ఉందంటే పుస్తకాలు కూడా లేవండి. పెద్ద వెయిట్ ఏం లేదు బుక్లో, అయినా సరే చినిగిపోయినాయని అర్థం. 100% మనకు ఒకటైతే అర్థమవుతుంది. ఓకే, అంటే పబ్లిక్ ఆరోపణ ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు సెంట్రలైజ్డ్గా స్కామ్ చేస్తాయి. కొన్ని ప్రభుత్వాలు అంటే సెంట్రలైజ్డ్ స్కామ్ చేస్తాయంటే ప్రతి నాయకుడు స్కామ్ చేయడం అంటే ఎమ్మెల్యే, ఎంపీ
వీళ్ళందరూ స్కామ్ చేయరు. పైన పెద్ద నాయకులు స్కామ్ చేసి మిగతా వాళ్ళందరికీ పంచుతారనమాట ఆ స్కామ్ డబ్బుల్ని. అది సెంట్రలైజ్డ్ స్కామ్ అంటారు. కొంతమంది ఏంటంటే పాపం నాయకుడు స్కామ్ చేయడు కానీ ఆ కింద ఉన్నటువంటి మొత్తం స్కామ్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ మీద ఎక్కువగా ఈ యొక్క డిఫరెన్స్, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరు పెడితే వాళ్ళ మీద స్కామ్ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ స్కామ్ కానీ, లేదంటే కామన్వెల్త్ గేమ్ స్కామ్ కానీ, అంతకుముందున కోల్ మైనింగ్ స్కామ్ కానీ, వీటిలో ఆ పైన పార్టీ పెట్టిన వాళ్ళకి కానీ ప్రధానమంత్రి స్థాయిలో వాళ్ళ రోల్ లేదు. లోకల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి పెద్ద పెద్ద స్కామ్లు ఇవన్నీ. ఓకే, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరు పెడితే వాళ్ళు మొత్తం స్కామ్ చేస్తే అందరూ స్కామ్ చేస్తారని అర్థం. ఇప్పుడు ఇది ఇలాంటి మరి నాసిరకం జరిగినాయి అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లే రాస్తున్నారు. ఇది ఈ ఎమ్మెల్యే దందా చేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే దందాలు చేస్తున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు రాస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ మీద, ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి నియోజకవర్గం మీద ఆరోపణలు వస్తున్నాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వస్తున్నాయి ఆ కథనాలు. అది ఎందుకో మరి మనకు తెలియట్లేదు. ఓకే, వాళ్ళకి ఏం గొడవ వచ్చిందో మనకు తెలియదు. వాళ్ళైతే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో రాస్తున్నారు ఎమ్మెల్యేల మీద. ఒక్కొక్క రోజు ఒక ఎమ్మెల్యే మీద వేస్తారు. ఇది ఎమ్మెల్యేలు దందా చేస్తున్నాడు, అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో నా చాలా న్యూస్ ఆర్టికల్స్ చదివా నేను. ఓకే, అంటే అర్థం ఏంటి, ప్రభుత్వంలోకి వచ్చాము, ఫస్ట్ 1-2 సంవత్సరాలు విపరీతంగా మీరు స్కామ్ చేసి మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, లాస్ట్ 2 సంవత్సరాలు మనమేం స్కామ్ చేయకుండా నిజాయితీగా మారిపోదాము అని ఏమైనా అనుకొని ఏమైనా జరుగుతున్నాయో మనకే తెలియదు. ఓకే, సరే, ఎనివే చూద్దాం నెక్స్ట్ వీడియో. అయిపోయినాయా? ఇప్పుడు రీసెంట్గా ఇచ్చినాయా? ఏదో వెనక్కి తిప్పు సరే. అప్పుడే అయిపోయినాయి. ఇంకా స్కూల్ తెరిచి అప్పుడు నిలబడవాలా? అయిపోయినాయా? ఓకే, సరే అయితే వీళ్ళు అడిగేవాళ్ళు కూడా తెగిపోయినాయా అని అంటే తెగిపోయినాయి అంటాడు. అంటే సరే, ఇది అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టున్నారు ఇవన్నీ. ఇప్పుడు అదే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామ్యాన్ టీడీపీ అతను అనుకోండి, అరే బ్యాగులు బాగా స్ట్రాంగ్ ఉన్నాయంట, సార్ బాగున్నాయి సార్ అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు, అరే తెగిపోయినాయా, నెలకే తెగిపోయినాయి సార్ అంటే డైరెక్ట్. బట్ వాట్ ఎవర్ క్వశ్చన్ ఏ మోడ్యూల్లో అడిగినా సరే, బట్ ఇదైతే తెగిపోయినాయి కదా, చినిగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి బ్యాగులు. చినిగిపోయింది. ఇది అమ్మాయి మొత్తం తెగిపోయింది ఆల్మోస్ట్ బ్యాగ్. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆఫీసర్ని తిడతా ఉంటే ఆ వీడియో हमारा जगनमोहन दिया हुआ बैग देखो कैसी है कि अब भी क्वालिटी है वो बेटा साहब 4-5 साल हो गए देखो बताओ 4 दिन होता है. అది ఏమంటారంటే జగన్ గారు ఇచ్చిన బ్యాగ్ స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళు ఇచ్చిన బ్యాగ్ చినిగిపోయిందని ఇది ఆ పిల్లోడు గొడవ. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మై రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ ఈస్, నెక్స్ట్ టైం ఇట్లాంటి బ్యాగులు ఇచ్చేటప్పుడు, ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు బ్యాగులు తయారు చేస్తున్నాయి. అంటే ఎన్జిఓస్ దే ఆర్ మేకింగ్ బ్యాగ్స్. ఇప్పుడు జైల్లో ఖైదీలు ఉంటారు, వాళ్ళు కూడా బ్యాగులు కుడుతూ ఉంటారు. కనీసం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళని బతికించిన వాళ్ళు అవుతారు, ప్లస్ మంచి బ్యాగులు ఇస్తారు. చాలామంది ఎన్జిఓలు అంటే ఎయిడ్స్ రోగస్తులు, లేదంటే వ్యభిచారం నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎలా బతకటం లేక కొద్ది స్వచ్ఛంద సంస్థలు వాటి కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ చేత బ్యాగులు తయారు చేయించి, ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు వ్యభిచారం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఎయిడ్స్ రోగస్తులు, లేదంటే అనాథ పిల్లలు, ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది బ్యాగులు కుడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి లోన్లు ఇస్తామంటున్నారు కదా, వాళ్ళకి ఏదో ఈ బ్యాగులు కుట్టే కుట్టు మిషన్లు అని ఒక స్కీమ్ పెట్టారు కదా, దాంట్లో ఏదో ఈ బ్యాగులు కుట్టే
మెషిన్లు ఇచ్చేసి ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదు వాళ్ళకి ఇస్తే వాళ్ళని మీరు బతికించిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ బ్యాగులు ఇస్తారు. ఓకే, కనీసం అదన్నా చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ డిమాండ్లు పెడితే ఇంకేమంటారు మా ఎమ్మెల్యే గారు, నేను 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేని అంటారు బాయ్, ఏంద్రే నువ్వు చెప్పేది ఇదంతా కుదరదొబ్బే అంటారు జనరల్గా నిజం మాట్లాడితే. ఓకే, బట్ మన బాధ్యత ఏంటంటే ఇది దయచేసి మీకు ఏమాత్రం కొద్దిగా ఆలోచన ఉండి అవకాశం ఉంటే దయచేసి ఇట్లాంటి కంపెనీలకి నాసిరకం బ్యాగులు సప్లై చేసే బదులు ప్లీజ్ గివ్ ఇట్ టు జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఈ యొక్క వ్యభిచారం నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది వాళ్ళు స్వయం ఉపాధి కోసం చూస్తున్న వాళ్ళు కానీ, ఎయిడ్స్ పేషెంట్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ పేదలు కానీ, వాళ్ళకి అవి ఉపాధి కల్పించి ఈ బ్యాగులు గవర్నమెంట్ బ్యాగులు మొత్తం వాళ్ళకి ఇవ్వాలని కనీసం నెక్స్ట్ ఇయర్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.